హాయ్ అండి. ఈరోజు మనం మిర్చి కసాలం చేసుకుందాం. ఇవి బజ్జీ మిర్చితో చేసుకుంటేనే బాగుంటాయండి. ఎందుకంటే వేరే మిర్చీలన్నీ చాలా కారంగా ఉంటాయి కాబట్టి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఒక 3 గరిటెలు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనము పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని లైట్గా వేయించుకోవాలండి. 50% వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి. ఈ కర్రీ రైస్ అన్ని రకాల రైసుల్లోకి బాగుంటుందండి. బిర్యానీలకి, బగారా రైస్, పలావ్, వైట్ రైస్ అన్నిట్లోకి బాగుంటుందండి. మనం హోటల్స్కి వెళ్తే ఇది ఇచ్చేస్తాడనమాట సైడ్లో మనకు. అంటే బగారా రైస్ కానీ వెజిటేబుల్ రైస్ ఏదైనా తీసుకుంటే ఇస్తాడు కదా, అలాగనమాట. చూడండి, అక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది. మీరు ఇంకొంచెం ఆయిల్ వేసేసుకోండి. వేసుకొని అది వేడెక్కాక ఒక పావు స్పూను ఆవాలును, పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. నేను ఒక 4 ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అది చిన్న ఆనియన్సేలండి. పెద్దవైతే 2 తీసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీరు ఇష్టపడితే వేసుకోండి. ఏమంటే గ్రేవీ ఐటెం కాబట్టి వేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ వేగాక ఒక పావు స్పూన్ పసుపు పొడి, ఒక పావు స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుకోండి. పిల్లలు ఆనియన్స్ తినరు అనుకుంటే మిక్సీ వేసి వేసుకోవచ్చండి. తర్వాత అవన్నీ వేగుతూ ఉన్నప్పుడే మనం జార్లో 2 స్పూన్లు కొబ్బరి పొడి, 2 స్పూన్లు పల్లీ పొడి, 2 స్పూన్లు పుట్నాల పొడి, తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వుల పొడి, ఒక 4 కానీ 6 కానీ జీడిపప్పు కూడా వేసేయండి. ధనియాల పొడి ఒక స్పూను, జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ పైన వేసుకొని అన్నిటినీ వేసి బాగా మిక్సీకి తిప్పేయాలండి. ఇక్కడ ఆనియన్స్ అన్నీ పెనంలో వేగిపోతూ ఉంటాయి కదా, అవి బాగా వేగిపోయాక మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ జార్లో, ఆ పొడిని కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. నా దగ్గర అన్ని పళ్ళు రెడీగా ఉన్నాయని వేసేసానండి, మిక్సీలో వేసి తిప్పేసాను. మీ దగ్గర లేకపోతే అన్నింటినీ ఒకసారి డ్రై రోస్ట్ చేసి పల్లీలు, నువ్వులు, కొబ్బరి, పుట్నాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోండి. బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. జీడిపప్పు వేయడం వలన రుచి బాగుంటుందండి, గ్రేవీ టేస్ట్ పెరుగుతుందన్నమాట. నేను ఇక్కడ ఆమ్చూర్ పౌడరు 3 స్పూన్స్ వేసానండి. అది మీ దగ్గర ఉంటే అది వేసుకోండి, లేకపోతే చింతపులుసు అంటే చింతపండు పులుసు వేసేయండి. లేదు అంటే నిమ్మకాయ ఉన్నా కూడా నిమ్మకాయ తగిన స్టవ్ ఆఫ్ చేశాక చివర్లో వేసుకోవాలండి. సేమ్ ప్రాసెస్సే, కానీ చివర్లోన స్టవ్ ఆఫ్ చేసి తర్వాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఆమ్చూర్ పౌడర్ వేసాక బాగా కలియబెట్టి తర్వాత సరిపోయేంత వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయాలండి. కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందిలేండి. గ్రేవీకి సరిపోయేంత వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి దాంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఒకసారి టేస్ట్ చేసి అంతా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలండి. కానీ చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి. కాకపోతే మిర్చీలు మాత్రం బజ్జీ మిర్చీలే తీసుకోండి. వాటి ముచ్చిక దగ్గర ఎక్కువ సీడ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం తీసేయండి. మిగిలినంతా బాగానే ఉంటుంది కాబట్టి డైమండ్ షేప్లో అలా కట్ చేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు. అంటే మీరు చీలికలుగా చేసుకుంటారంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా ఉంటే ఏమంటే షేప్ అవుట్ అవ్వదు అనమాట. మిర్చి బాగా లావుగా అనిపిస్తుంది, తింటే కూడా రుచిగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, 2 నిమిషాలు మూత పెట్టి తీసేసాక గ్రేవీని అంతటిని అలా కలయబెట్టేసి
బటరు ఓ చిన్న బిట్టు వేస్తే సరిపోతుందండి. ఉంటుంది కదండి మీగడ, అది ఉన్నా కూడా వేసుకోండి. ఏమంటే ఇవన్నీ కూడా టేస్ట్ బాగా ఉంటాయి, ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందనమాట. అది వేసాక మరొక 2 నిమిషాలు మూత పెట్టేస్తే అంతా ఉడికిపోయి కొంచెం దగ్గరగా అయిపోతుందండి. చూడండి, మనకు అప్పుడే తెలిసిపోతుంది. గ్రేవీ ఎంతవరకు ఉడికితే బాగుంటుందో అంతవరకే ఉడికించేసి, అంటే క్వాంటిటీ తెలిసిపోతుంది కదా. అప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చీలని ఆ గ్రేవీలో వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అంతే అండి. అది చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. మనం ఎలాగో పలావ్ కానీ, తర్వాత బగారా రైస్, బిర్యానీ వీటిలో సైడ్కి ఇది చేసుకోవచ్చండి. ఎక్కువసార్లు టమాటో చేస్తాం కదా, అలా కాకుండా ఈ మిర్చి కసాలం చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, ఎందుకంటే వాళ్ళు హోటల్స్లో బాగా ఇష్టపడతారు కాబట్టి ఇది మనం చేసామనుకోండి వాళ్ళందరూ కూడా ఇష్టంగా తినేస్తారు.